చర్చను ముగించే ముందు మరి దీనికి ఎండకార్డ్ ఎక్కడ సార్? ఈ ఏడాదిలో ఇన్ని రకాల గందరగోళాలు కనిపిస్తున్నాయి, ఎటు చూసిన యుద్ధం అన్నట్టుగా ప్రపంచంలో. ఇంకా చాలా ఉన్నాయండి. మామూలుగా ఇంకా నైజీరియా ఉంది, అక్కడ ఇంకా ఆల్ ఖైదా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ప్రస్తుతానికి బంగ్లాదేశ్ ఇంకా ఫుల్ సెటిల్ అవ్వలేదు. ఎలక్షన్స్ జరిగినా గానీ, గవర్నమెంట్ వచ్చినా గానీ కొత్త పాలసీలు ఇంకా బయటికి రాలేదు. ఓకే. సో నైజీరియా ఒక ఇష్యూ ఉంది. తర్వాత మిడిల్ ఈస్ట్ లో హిజ్బుల్లా కంట్రోల్లోకి రాలేదు, హమాస్ కంట్రోల్లోకి రాలేదు. పాకిస్తాన్ 18 దేశాల మధ్యలో నేను హమాస్ని డిసామ్ చేయడానికి తయారుగా ఉన్నానని అక్కడ అమెరికా హామీ ఇచ్చినా కానీ వెళ్ళడానికి ఇష్టం లేదు. ఇటు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఎయిర్ ఫోర్స్ కానీ అటువంటి ప్రాపర్ ఆర్మీ కానీ లేకపోవడం వల్ల వాళ్ళు ప్రస్తుతానికైతే అణిగిమణిగి ఉన్నారు. కానీ మెల్లగా వాళ్ళు తీవ్రమైన టెర్రరిస్ట్ టైప్, ఎందుకంటే వాళ్ళు తాలిబాన్ ముందర నుంచి ట్రైన్డ్ అటువంటి వార్ఫేర్ లోనే ఉన్నారు. గొరిల్లా వార్ఫేర్. ఇమ్రాన్ ఖాన్ గారిని జైల్లోంచి బయటికి తీసుకొచ్చేంత వరకు నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అంటుకునే ఉంటుంది. బలూచిస్తాన్ నడుస్తూనే ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ నడుస్తుంది. ఈ సమయంలో ఏదైనా సరే ఇండియాలో జరిగితే మాత్రం ఆపరేషన్ సింధూర్ తిరిగి రిజ్యూమ్ అయ్యే అవకాశాలు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ పాకిస్తాన్ లీడర్షిప్ మాటలు వింటూ ఉంటే వాళ్ళు కేవలం ఆఫ్ఘనిస్తాన్ మీద ఇండియా మీద ఉన్న కోపం ఆఫ్ఘనిస్తాన్ మీద చూపిస్తున్నారని నా అభిప్రాయం. ఓకే.